Hallelujah. Good morning, everybody. Once again, I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళీ ఒక ఉదయం కలుసుకోవడం చాలా సంతోషము. మరి ఈరోజు డిసెంబర్ 28 మండే ఉదయం 2020 7:30. ఓకే, సో let us see what God is going to talk to us today. And before that, let us start with the word of prayer. మనం ప్రార్థించి ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరలో రాని ఉన్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. అవును రాజా, ఎంతకాలం నుంచి ప్రభా మేము మిమ్మల్ని వెతుకుతా ఉన్నప్పుడు తండ్రి, మీరు మా కొరకు వచ్చారు తండ్రి. ఈ భూమి మీదకి వచ్చిన ఆ కాలంని ప్రభా మేము సంతోషంతో, ఆనందంతో ప్రభా మరి ఆ క్రిస్మస్ సీజన్లోకి మేము ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం తండ్రి. కాకపోతే నిజమైన క్రిస్మస్ మీతో ఉండడం, మీతో సహవాసం కలిగి ఉండడము అని మీరు వాక్యం ద్వారా మాకు ఎన్నోసార్లు రుజువు చేస్తూ ఉన్నారు తండ్రి. కాబట్టి ప్రభా, మీతో సహవాసం లేని ఆ క్రిస్మస్ మాకు క్రిస్మసే కాదు తండ్రి. అలా మాకు మీకు సహవాసంని కలిగించాను తండ్రి. మీతో పాటుగా ప్రభా మరి మేము ఆత్మలో ఉండి తండ్రి మరి అనేక కార్యాలు మేము నేర్చుకోవాలా ప్రభా. ఆత్మీయంగా నడవాలా, మరి ఆత్మలో బలపడాలా, దేవునిలో ఎదగాల అన్నటువంటి ఆశ, దాహము, తప్పిక మా జీవితాల్లో మాకు దయచేయండి తండ్రి. ఎలాగైతే మేము ఉద్యోగానికి పోవాలి అని ఆశ, దప్పిక, ఆకలితో ఉంటాము తండ్రి, అదేవిధంగా ప్రభా ఒక పని చేయాలా తండ్రి. దేవుని కొరకు ఒక పెద్ద పని చేయాలా, ఆత్మ వరాలతో నింపబడి ఉండాలన్న వైరాగ్యంతో ప్రభా అన్న యొక్క ఆ థాట్, ఆ ఊహ మాలో ఉండాలా తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని వరాలతో నింపాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు తండ్రి. అలాగే వరాలతోని కూడా మా అందరినీ నింపండి తండ్రి. మీ యొక్క ఆశీస్సులను మాపై కుమ్మరించండి తండ్రి. ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాన్ని కుమ్మరించండి. అవునేసయ్య, మీ కొరకు ఒక పెద్ద కార్యం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. అనేక ఆత్మలని రక్షణ మార్గంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. అవునేసయ్య, దానికి మీ వరాలు అవసరంగా ఉన్నది తండ్రి. అవునేసయ్య, ఆ వరాలు ఇచ్చినప్పుడు మేము తగ్గింపుతోనే మరి మేము ఉంటాము తండ్రి. యేసయ్య, అయ్యా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఈరోజు అంశము గ్రేట్ థింగ్ ఆఫ్ హిస్ లా. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న గొప్ప విషయము. లా ఈజ్ నథింగ్ బట్ రైటింగ్. ధర్మశాస్త్రం అంటే అది ఒక రైటింగ్ అన్నమాట. ఓకే, అదొక రైటింగ్. యేసుక్రీస్తు కూడా ఒక రైటింగ్. సో ధర్మశాస్త్రము, కృప, ఇదంతా కూడా రైటింగ్ కిందికి వస్తుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద రైటింగ్. ఓకే, ఆ రాతల గురించి, దేవుని యొక్క రాత గురించి మనం మాట్లాడబోతున్నాం, ధ్యానించబోతున్నాం. హోసియా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. హోసియా చాప్టర్ 8 and verse 12. I have written for him a great thing of my law, but they were considered strange. దేవుడు మరి మన కొరకు ఒక గొప్ప విషయాన్ని మరి రాశాడు, కానీ మనం దాన్ని పట్టించుకోలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడన్నా చూడండి, ఈ పెద్దవాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏదన్నా న్యూస్ మరి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకుంటారు ఆ న్యూస్ని. గవర్నమెంట్ కూడా మరి ఏదైనా లాస్ ఇంప్లిమెంట్ చేయాలా, ఏదైనా చేయాలంటే ఒక రైటింగ్ ద్వారా ఒక ప్యాడ్లో వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక రైటింగ్ అనేది రెగ్యులేషన్స్, రూల్స్ ఏదైనా మార్చాలనుకుంటే ఒక రైటింగ్ ద్వారా అది బయటికి వస్తుంది. అవునా? గవర్నమెంట్ బేస్డ్ ఏ లా ఉన్నా సరే ప్రతి లా రిటర్న్లో ఉంటుంది. రిటర్న్లో లేని లా అసలు లానే కాదు. అలాగే దేవుడు కూడా ఒక చాలా గొప్ప రాతలు దేవుడు రాశాడండి. ఓకే, కానీ అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. లోకానుసారమైన రాతలకి మరి ఆత్మానుసారమైన దేవుడు రాసిన రాతలకి చాలా తేడా ఉంది. లోకానుసారమైన విషయాల్లో మరి మ్యాటర్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మరి అనేక విషయాలు ఉండొచ్చు, కానీ ఆత్మ జీవము ఉండదు. కానీ దేవుని మాటల్లో ఆత్మ మరియు జీవం ఉంటుందంట. దేర్ ఇస్ స్పిరిట్ అండ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. బట్ ద స్పిరిట్ అండ్ లైఫ్ ఆర్ దేర్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ గాడ్. ఇన్ ద రైటింగ్ ఆఫ్ గాడ్.
లోకానుసారమైన విషయాలు మరి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇట్ మైట్ వ్యానిష్ అవే, ఇట్ మైట్ ఫ్లీ అవే, ఇట్ మైట్ గో అవే. హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే. ఈ లోకమే వెళ్ళిపోతుంది, బట్ హిస్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే. గాడ్స్ రైటింగ్ విల్ బై నో మీన్స్ పాస్ అవే. దేవుడు రాసిన రాతలు స్నేహితులారా ఎప్పుడు కూడా అది బయటికి పోదంట, ఎప్పుడు కూడా మరి అది దూరము పోదంట. మరి దేవుని రాతలు చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. ఈ లోకానుసారమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. కానీ ఆత్మానుసారమైన రూల్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మనకుంది. మనం దేవుడి నుంచి కోరుకుంటున్నటువంటి ఆ యొక్క జీవితం కావాలంటే దేవుడు మనకు పెట్టిన ఆ రూల్స్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యము. చూడండి, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రూల్. మనం సూపర్ న్యాచురల్ని నమ్ముకుంటూ దట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సూపర్ న్యాచురల్, దట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద వరల్డ్. చెట్టుకు ఒక రూల్ ఉంది, ఏంటంటే ద ట్రీ విల్ grow only if you continuously do something. You sow a seed and then you water the seed regularly, then you see a plant, and then you keep watering, and the sunlight and the water will help. The process of photosynthesis will take place, and then a tree might form. This is the process and this is a rule. You cannot go beyond the rule. You cannot just throw the seed and you cannot just say that let the tree come in the name of Jesus. No, there is a rule for it. In the same way, my dear brothers and sisters, there is also a rule following for your spiritual blessings, for your spiritual gifts that you are asking for. దేవుని బిడ్డలారా, మనం ఒక విత్తనం వేసేసి వెంటనే యేసు నామంలో చెట్టు రా అంటే రాదు. దానికంటూ ఒక రూల్స్ ఉంది, దానికంటూ ఒక ఫార్మేషన్ ఉంది. అదేవిధంగా మరి ఆత్మీయంగా నువ్వు ఎదుగా ఆత్మలో ఉండాలన్నా, దేవుడు నీ కొరకు కార్యాలు చేయాలన్నా దేవుడి దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నువ్వు పాటించలేకపోతే యూ విల్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్ కమింగ్ టు ద స్పిరిట్. లోకానుసారంగా నువ్వు గెలుపు పొందొచ్చు, ఆత్మీయంగా నువ్వు సున్నవైపోతావు. లోకానుసారమైన జ్ఞానం నీలో ఉండొచ్చు, లోకానుసారమైన బలము నీలో ఉండొచ్చు, లోకానుసారమైన తెలివి, ఆలోచన, హుషారిధనము నీలో ఉండొచ్చు, కానీ ఆత్మలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. కాబట్టి ఆత్మీయంగా ఉండడము, ఆత్మలో ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం సోదరులారా. సైతానుడు దేవుడిని ఎదిరించింది కూడా ఆ వాక్యముతోటే. కానీ దేవుడికి వాక్య జ్ఞానం ఉన్నందుకు, వాక్యంలో ధ్యానం ఉన్నందుకు, దేవుడితో సహవాసం ఉన్నందుకు దేవుడు అంటాడు ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్, ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ అని అంటాడు. యూ నీడ్ టు నో వాట్ ఈస్ రిటర్న్. You need to know what is written. You need to know the rules and the laws which is written, because his laws are great. By his words you can have victory in your life. You can have victory over your weakness. You can have victory over your sickness. You can have victory over your disease. You can have victory over every area. దేవుడు మీకు విజయాన్ని ప్రాప్తి చేయాలని కోరుకుంటా ఉన్నాడు. నిన్న మనం చూసుకున్నాం, మరి 10 కారణాలు చూసుకున్నాం పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు కావాలని. ఒక 2-3 దైవజనుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంత అగ్ని, అంత బలము ఎక్కడి నుంచి? వాళ్ళు ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు. స్మిత్ గురించి నేను చెప్పినాను నిన్న. స్మిత్కి ఎందుకు దేవుడు ఆ పెంటికోస్ట్ హెడ్గా చేశాడు? ఎందుకంటే అతను ప్రతి 15 నిమిషాలకి నూతన నిబంధన అతని పాకెట్లో ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు తీసి ధ్యానిస్తూ ఉంటాడు. ట్రైన్లో, బస్సులో బోధిస్తూనే ఉంటాడు. ఆ ఆశ, ఆకలి, ఆ దాహమును బట్టి మరి దేవుడు తనని వరాలతో నింపిండంట. 19th century apostle is. అలా దేవుని బిడ్డలారా, మీరు కూడా అలాంటి అగ్నిలో నింపబడి ఉండాలంటే వేదంలో ధ్యానించాలా, వాక్యంలో ధ్యానించాలా, దేవునితో సహవాసం, సంబంధం కలిగి ఉండాలా. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది, మరి వాళ్ళు ఈ 5 రోజులు కూడా క్రిస్మస్ తర్వాత ఉపవాసం ఉంటున్నారంట. ఎందుకు? వాళ్ళు ఉపవాసం ఉండి నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం అనుకున్నా. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయా. నేను అనుకున్నా రేపటి నుంచి ఒక 3 రోజులు ఉపవాసం ఉందామని, ఒక పూట వరకు. బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ రెడీ ఫర్ ద న్యూ ఇయర్.
Getting ready for the New Year church is not again buying a new dress, booking a cab for the church. No, no. Again, getting ready for New Year is what all we have seen this particular year, we shouldn't see in the further year. ఈ సంవత్సరంలో మనం ఎదురు చూసినవన్నీ, ఈ సంవత్సరంలో చూసిన ఓటమిలన్నీ వచ్చే సంవత్సరంలో మనం చూడొద్దు అన్న అక్కిని వైరాగ్యంతో మనం ఉండాల. హల్లెలూయా. ఇలా ఒక వైరాగ్యంతో, ఇలా ఒక అగ్నితో మీరందరూ ఉండాల్సిందే అవసరం ఉన్నది దేవుని స్నేహితులారా. వైరాగ్యం మీలో ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? వేదం నుంచి వస్తుంది, వాక్యం నుంచి వస్తుంది. వాక్యం నుంచే నువ్వు విడుదల పొందుకుంటావు, వాక్యం నుంచే నువ్వు స్వస్థత పొందుకుంటావు, వాక్యం ద్వారానే మరి నువ్వు ఆశ్చర్య కార్యము నీ జీవితంలో చూస్తావు. ప్రతిదీ వాక్యం ద్వారానే జరుగుతుంది దేవుని బిడ్డలారా. ప్రతిదీ వాక్యం ద్వారానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద రిటర్న్, లోకానుసారమైన రిటర్న్ రూల్ని నువ్వు ఫాలో అయితే నేను నీకు చలాన్లో నీకు చట్టరీతిగా నీకు శిక్షలు పడే ఛాన్సెస్ ఉంది. అలాంటిది దేవుని వాక్యంను నువ్వు తిరస్కరించి నీ సొంతంగా నేను పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా సాగు నేను చస్తా, నీకెందుకు అన్న డైలాగు మీ లైఫ్లో ఉపయోగపడదు దేవుని స్నేహితులారా. You need to obey the man of God. You need to obey the word of God, because the words of God are powerful. The heaven and earth also may pass away where you are living, but the word will never pass away. ఎందుకు మీరు దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడిని, దేవుని వాక్యంని నమ్మాలా, వెంబడించాలంటే ఈ లోకము, నీవు నివసిస్తున్న ఈ లోకం కూడా ఒకగాని ఒక రోజు నశించిపోతుందంట, కానీ దేవుని వాక్యం ఎన్నడూ నశించిపోదంట. అలా నశించిపోని ఆత్మలో మీరు నింపబడి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ, బస్సులో, ట్రైన్లో ఎవరైనా ప్రయాణిస్తూ ఉంటే ఎంత పెద్ద ధనవంతుడన్నా సరే, అంబానీ అన్నా సరే, ఒక విషయాన్ని చూస్తే అతను వెనకాల వెళ్ళిపోతాడు. లేడీస్ సీట్ అని ఉంటుంది, లేకపోతే లేడీస్ కంపార్ట్మెంట్ అని ఉంటుంది. లేడీస్ కంపార్ట్మెంట్ నుండి అంబానీ ఎక్కుతాడు, అందులో ఎక్కడు. అతను ట్రైన్లో పోవాలని ఉన్న ఎంత ధనవంతుడన్నా సరే, లేడీస్ కంపార్ట్మెంట్ కాబట్టి అతను ఉరికిపోయి మళ్ళీ వేరే కంపార్ట్మెంట్లో ఎక్కాల్సిందే. అలా ఒక మాటకి అంత విలువ, అంత బలం ఉన్నది. ఎంత పెద్ద ధనవంతుడినన్నా సరే, ఎంత పెద్ద రాజ్యంలో ఉన్న వ్యక్తినన్నా సరే, మరి వాళ్ళని పక్కకి నూకేసేయచ్చు, పక్కకి తీసేయచ్చు. అలాంటిది బలము వాక్యానికి ఉంది. అలాంటి బలము వాక్యంకు ఉంది. ఆ వాక్యంని ఎంతమంది ధ్యానిస్తూ ఉన్నారు ఈ క్రిస్మస్ సీజన్లో? న్యూ ఇయర్ దాకా ప్రవేశించడానికి ఎంతమంది ఈ వాక్యంలో బలపడుతున్నారు? While even such ordinary writings have much more value, how much more value of scriptures and verses would be. When God judges a man, he would surely do the based on his written laws. దేవుడు న్యాయం తీర్చేది ఎప్పుడు కూడా, అవునా, ఆ నిబంధనలో చూడండి. ప్రకటన 20:12 ప్రకారము, ద బుక్స్ విల్ బి కెప్ట్ ఓపెన్ బిఫోర్ హిమ్, ద డెడ్ వేర్ జడ్జ్ అకార్డింగ్ టు దేర్ వర్క్స్ బై ద థింగ్ విచ్ వేర్ రిటన్ ఇన్ ద బుక్. చనిపోయిన వాళ్ళు ఎలా న్యాయం తీర్చబడ్డారంట? పుస్తకంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నారా లేదా, వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకున్నారా లేదా. వాక్యం అబద్ధం చెప్తే దేవునికి నచ్చదంటుంది, వీడు అబద్ధాలు చెప్పిండా నరకానికి వెళ్ళిపోతాడు. వాక్యం గర్వం ఉండొద్దని చెప్పింది, వీనికి గర్వం ఉందా, నరకానికి వెళ్ళిపోతాడు. వేదంలో రాయబడిన ఆ సత్యాన్ని నువ్వు వెంబడించకపోతే నరకం పోవడం ఖాయము సోదరి సోదరులారా. వాక్యానుసారమైన జీవితం ఎంతమంది జీవిస్తున్నారు? వేద ప్రకారమైన జీవితం ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? తన పరిశుద్ధతని కాపాడుకుంటున్నటువంటి జీవితము ఈరోజు ఎంతమంది భక్తులు జీవిస్తూ ఉన్నారు? ఆలోచించండి స్నేహితులారా, ఆలోచించండి. ఒక స్కూల్ ఒక డిబేట్ కండక్ట్ చేసిందంట. విచ్ ఇస్ మైటియర్, ద నిబ్ ఆఫ్ ద పెన్ ఆర్ ద టిప్ ఆఫ్ ద స్వోర్డ్. పెద్ద డిబేట్ అయింది, పెద్ద గొడవలు అయింది. గొడవలు అంటే డిబేట్ లాగా అయింది. కానీ లాస్ట్ గెలిచింది ఏందో తెలుసా? ద టిప్ ఆఫ్ ద నిబ్ ఆఫ్ ద పెన్, సారీ, ద నిబ్ ఆఫ్ ద పెన్ ఈజ్ మైటియర్ దన్ ద స్వోర్డ్ అంట. ఒక పెన్ను, ఒక రాత ఖడ్గము కంటే గొప్పదంట. సినిమాల్లో చూస్తూ ఉంటాం, తండ్రి కత్తి పట్టుకుంటాడు, కొడుకుకి చెప్తాడు, నువ్వు కత్తి పట్టుకోకరా, నువ్వు పెన్ను పట్టుకో, చాలా బలమైనది ఈ కత్తి కంటే అని అంటాడు.
ఎన్నో సినిమాలు వచ్చినాయి ఇట్లా. అలా దేవుడు మరి ఆ రాతలకున్న విలువ ఖడ్గంకి కూడా లేదు దేవుని బిళ్ళారు. అలా లోకానుసారమైన చూడండి, యోబు చక్కగా చెప్తాడు. యోబు 19:23-24 వచనాల్లో, ఓ దట్ మై వర్డ్స్ వేర్ రిటన్, ఓ దట్ దే వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ బుక్, దట్ దే వేర్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద రాక్ విత్ అన్ ఐరన్ పెన్ అండ్ లెడ్ ఫర్ ఎవర్. చూడండి, దేవుని యొక్క మాటలు ఒక రాయిలో ఒక ఐరన్ పెన్నుతో దేవుడు రాసి, మరి అవి నిత్యానికి వెంబడించబడాలి. ఆ కోరికలు ఉండాలి. దేవుని వేదం ప్రకారంగా నడుచుకునే కోరిక, దేవుని ఆశ ప్రకారంగా నడుచుకునే కోరిక. ఎంతమంది ఈ రోజు నుంచి వాక్యంలో ధ్యానించి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా? అదే దేవుడు కోరుకుంటున్నాడు మీ దగ్గర. ఈరోజు మీరు స్థిరంగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే మీరు వాక్యం విన్నట్టుగా క్రిస్మస్ రోజు మళ్ళీ నిన్న మీరు వాక్యం విన్నట్టుగా మరి మీకు ఆత్మీయ వరాలు కావాలనా? అలాంటప్పుడు మీరు స్థిరంగా ఉండడం చాలా అవసరం. స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుందన్నా, నేను నిన్న పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం నుంచి. వాక్యంని చదవడము, ధ్యానించడం, వినడం మాత్రమే కాదు, ఒక ఎత్తు పైకి వెళ్ళి వాక్యంలో ఉన్నది వెంబడించాలా. అబద్ధం చెప్పడం మానేసేయాలా. మీ పిల్లలు చెప్పడం కాదు, ఫస్ట్ మీరు మానాలా. అబద్ధం చెప్పొద్దు, మనము గర్వం ఉండొద్దు మనకి. సామెతలు 16వ అధ్యాయంలో ఉంది చూడండి, ఆ 7 అబామినేషన్, దేవుడికి నచ్చనటువంటి 7 విషయాలు మనలో ఉండొద్దు. షెడ్డింగ్ ద ఇన్నోసెంట్ బ్లడ్, ఇవన్నీ కూడా మనలో ఉండొద్దు. ఆ తలంపుల్లో మర్డర్ చేయడం ఉండొద్దు, తలంపుల్లో వ్యభిచారం చేయడం ఉండొద్దు, సిగరెట్ ఉండొద్దు. అవునా? ఇవన్నీ మనం ఎప్పుడైతే పక్కకు అవతల పడేస్తామో అప్పుడు దేవుడు మనలో కార్యం చేయడం మొదలు పెడతాడంట దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాగ్దానము, హౌ క్యాన్ అ యంగ్ మ్యాన్ క్లెన్స్ హిస్ వే బై టేకింగ్ హీడ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ సామ్స్ 119:9, 119వ కీర్తనలు 9వ వచనం. ఒక మనిషి, ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే అతను దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును వినడం చాలా అవసరం. ఈరోజు మీరందరూ పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారా? మీకు వాక్యం అవసరం. కాబట్టి ధ్యానించండి, వాక్యంలో ధ్యానించండి. ఈరోజు వాక్యాధ్యాయాలు ఉదయము జకర్యా 5, 6, 7, 8 అధ్యాయాలు. జకర్యా చాప్టర్ 5, 6 and 7 and 8. 5, 6, 7 and 8. సాయంత్రము రెవల్యూషన్ 19. సాయంత్రము ప్రకటన 19. దేవుడు మీ అందరిని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరిని బలపరిచి మరి గొప్ప కార్యం మీ ద్వారా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ మర్చిపోవద్దు, ఈ ఫ్రైడే న్యూ ఇయర్ రోజు, ఫస్ట్ రోజు సాయంత్రము 5:30కి మనకు న్యూ ఇయర్ సర్వీస్ ఉంది. తొందరగా ఈరోజు సాయంత్రం కల్లా నేను పోస్టర్స్ రెడీ చేస్తా. నా వల్లనే లేట్ అవుతుంది. ఓకే, సో ప్రాఫెట్ పాల్ డేవిడ్ ఆయన పంపించేశారైనా నా వల్లనే లేట్ అవుతుంది. సో వీఆర్ మేకింగ్ ద పోస్టర్స్ రెడీ. సో మీకు వాట్సాప్లో షేర్ చేస్తాం, మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి. మీకు అవసరం వస్తే మరి ఎవరైనా ఆశీర్వాదం పొందుకోవాలి ఆ రోజు అని మీకు అనిపిస్తే మరి మీరు కూడా ఫోటో షేర్ చేయండి. నేను ప్రాఫెట్ పాల్ డేవిడ్ని ఇన్వైట్ చేస్తా ఉన్నా. సో హీఈస్ కమింగ్ అండ్ హీఈస్ గోయింగ్ టు రిలీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. మరి దేవుడు, మరి నేను కూడా అక్కడ ఉంటాను, నేను కూడా వాక్యం బోధిస్తాను. దేవుడు మరి ఆశపడతా ఉన్నాడు ఈరోజు మీ అందరితో మాట్లాడినాయి. కాబట్టి అందరూ కూడా రండి, దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. ఆన్ ద ఫస్ట్ ఐ విల్ బీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ సో దట్ యూ విల్ రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఫేవర్ని మీరు అందరూ పొందుకోవాలి. కాబట్టి దేవుడిని ఆరాధించండి. ఆ రోజు మొదటి వారం కాబట్టి ఆరాధనకు లేకుండా ఉట్టి వాక్యం వింటా అంటే సరిపోదు. కాబట్టి మీరు ఆరాధనలోకి ఉండండి, ఆరాధనలో పాల్గొనండి. మరి దేవుడిని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మరి మీరు అందరూ ఆరాధించి తర్వాత వాక్యంలో ప్రవేశిద్దాం, వాగ్దానాలు పొందుకుంటాం. దేవుని ఆశీస్సులు అధికంగా మనకు రాబోతున్నాయి. ఓకే, ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th floor, సికింద్రాబాద్లో డిమార్ట్ వెనకాల ఉన్న బిల్డింగ్, సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో అపోలో హాస్పిటల్ లేన్లో ఉన్న ఆమ్స్ట్రీ బిల్డింగ్లో 4th floorలో మరి ఎంకేజేసీ చర్చ్ సర్వీస్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి ఈ శుక్రవారం మర్చిపోకుండా మరి రావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఆన్ ఫస్ట్ డోంట్ మిస్ ద సర్వీస్. మీరు ఆ రోజు సంఘానికి రాకపోతే లాభం లేదు.
ఓకే. క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు అవునా, చర్చ్‌కి రాకుండా మీరు ఎన్ని పనులు చేసుకున్నా అది వేస్టే. అవునా గదా! మనకు దేవుడు చక్కటి టైం ఇచ్చాడు. అందరూ అన్నారు నాకు, బ్రదర్ మనకు మార్నింగ్ వస్తే బాగుండు, మార్నింగ్ వస్తే బాగుండు. నేనన్నా, లేదు సిస్టర్ మనకి ఈవినింగే రావాలా, లేదు బ్రదర్ మనకి ఈవినింగే రావాలా. ఎందుకంటే పొద్దున వాళ్ళ పండుగ టైం ఉంటుంది. వాళ్ళ ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత కామ్‌గా, కూల్ మైండెడ్‌గా వాళ్ళు వచ్చి వాక్యం వినాలా అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అదే చెప్తున్నాను నేను. న్యూ ఇయర్ రోజు కూడా మరి మీరందరూ మీ పండుగను ఫినిష్ చేసుకున్న తర్వాతనే 5:30కి రండి, 5:30కి రండి. ఓకే. కమ్ అట్ 5:30, కమ్ అండ్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అగ్నితో మాట్లాడుతూ ఉండండి. కూర్చొని ఇట్లా 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 చూడొద్దు. అగ్నిలో మాట్లాడుతూ ఉండండి. అవునా, అన్య భాషల్లో మాట్లాడుతూ ఉండండి. వరాలను బయటికి తీసుకురండి. అవునా, కీప్ ప్రొఫెసయింగ్ ఓవర్ యువర్ లైఫ్, కీప్ ప్రొఫెసయింగ్, లార్డ్ దిస్ న్యూ ఇయర్ మై లైఫ్ షుడ్ చేంజ్, దిస్ న్యూ రెజల్యూషన్, బ్రింగ్ ఫెయిత్ ఆఫరింగ్, బ్రింగ్ ఎ సీడ్, యూనో, ఒక విశ్వాసపు కానుకను తీసుకురా. ఆ రోజు ఉట్టి రెజల్యూషన్ ఇస్తే సరిపోతుందా? లేదు. ఆ రెజల్యూషన్ పని చేయాలని ఒక కానుకను తీసుకురా. ఆ కానుకను వేసి మరి నీ వల్ల అయిన బెస్ట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. ఇట్స్ అ మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నేను సంఘానికి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటా, కానీ ఇట్స్ అ మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. యూనో, ఇన్ని సంవత్సరాలు నన్ను దేవుడు కాపాడే నూతన సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నా అని ఒక థ్యాంక్స్ గివింగ్తో యూ కమ్ ఫార్వర్డ్ అండ్ లెట్ గాడ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. సో come with a great blessing is going to follow your life. Okay, so come, bring people, bring, God is going to bring a favor in your life on that day. సో బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, కీప్ స్పీకింగ్. నేను చెప్పినట్టు ఎప్పుడు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటాను. క్యాథరిన్ కుల్మెన్ లాగా, మరి ఓరల్ రాబర్ట్స్ లాగా, మరి జాన్ వెస్లీ లాగా, వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. స్మిత్ లాగా మరి మీరు కూడా ఎల్లప్పుడూ అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి. మరి అన్య భాషలు మాట్లాడుతూ ఉండి అగ్నిలో నింపబడి మరి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ రోజు నుంచి సిద్ధపడే సమయం ఇది. ఓకే, దిస్ నాట్ ద టైమ్ దట్ అగైన్ యూ విల్ బీ కుకింగ్. ఎస్, యూ స్పెండ్ టైమ్ విత్ పిండి వంటలు అన్నీ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ దేవునితో అధిక సమయం గడపడం ప్రయత్నించండి. వీలైతే ఉపవాసం ఉంటే మరీ మంచిది. అవును, ఈ సమయంలో మనం ఇన్ని రోజులు చూసిందల్లా ఎంజాయ్మెంట్ చూసినాం, కానీ లేదు దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఉపవాసం ఉండడం చాలా మంచిది. సో ఉపవాసం కూడా ఉండాలనుకుంటున్న వాళ్ళు ఉండండి. నేను ఇవాళ అయితే ఉండట్లేను, కానీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఒక 3 రోజులు ఒక పూట మాత్రమే. ఇట్ మైట్ బి బ్రేక్ఫాస్ట్, ఇట్ మైట్ బి లంచ్, ఇట్ మైట్ బి డిన్నర్. ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బై స్విచింగ్ ఆఫ్ మై ఫోన్. ఓకే, సో ఐవ్ డిసైడెడ్ దిస్. సో మీరు కూడా ఎవరైనా ఉండాలనుకుంటే ఉండండి. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ, యూ ఫాస్ట్. ఒకటిగా నేను తినను కానీ నేను ఆఫీస్ పోతా, నేను తినను కానీ వండుతా, నేను తినను కానీ ఇది చేస్తా అది చేస్తా అంటే కాదు, కుదరదు. ఓకే, సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి, దేవుని ఆశీస్సులు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. వాళ్ళని బలపరచండి, ఆశ్చర్యకార్యం వాళ్ళ జీవితంలో జరిగించండి తండ్రి. అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా, వాళ్ళని అగ్నితో నింపండి తండ్రి. వాళ్ళని మీరే నడిపించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాలి ప్రభా. వాళ్ళని బలపరచండి, దీవించండి, ఆశ్చర్యకార్యం వాళ్ళ జీవితంలో జరిగించండి తండ్రి. వాళ్ళ కన్నీళ్ళంతా తూడ్చి తీసివేసి ప్రభా ఒక గొప్ప కార్యం వాళ్ళ లైఫ్లో మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. రాజ్యము, ప్రభావము మీదే ఉన్నది కాబట్టి తండ్రి, ఈ రోజు నుంచి ప్రభా వాళ్ళ సరిహద్దులు విశాలపడాలా, రాయబడిన వాటిని వాళ్ళు వెంబడించే ఆ కృపను వాళ్ళకు దయచేయండి తండ్రి. మీ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించే ఆ కృపను దయచేయండి. మా ప్రార్థన అన్ని విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పీస్ బీ విత్ యూ. హ్యావ్ ఎ సేఫ్ డే అండ్ అ బ్లెస్డ్ డే. అండ్ రేపు మనం కలుసుకుందాం. రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ న్యూ ఇయర్ సర్వీస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.